ఓం నమ శివాయ. కార్తీక మాసంలో చాలామంది కూడాను ప్రదోషకాల వేళ అంటే సాయంత్రం పూట కార్యక్రమాలు అధికంగా చేస్తూ ఉంటారు. శివరాత్రి అయినప్పటికీ కూడాను లింగోద్భవ కాలం రాత్రిపూట మాత్రమే ఉంటుంది. ఎందుకనగా ఆ యొక్క కార్తీక మాసంలో ఉన్నటువంటి శివ అర్చనలన్నీ కూడాను ప్రదోషకాలము అంటే నక్షత్రాలన్నీ కూడా వచ్చిన తర్వాత చంద్రుడి కాంతి పడిన తర్వాత గోధూలి వేళ అంటుంటారు. అంటే ఆవులన్నీ కూడా ఇంటికి వచ్చేటువంటి వేళ, ఆ సమయము లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉండాలి కనుక ప్రదోషకాల వేళ శివుడికి అర్చనలు చాలా ప్రాధాన్యతని ఇస్తూ ఉంటాయి. అందుకని ఎక్కడ చూసినప్పటికీ కూడాను చతుర్దశి అని మనకి నందీశ్వరుడికి శ్రీశైలం అభిషేకం చేస్తూ ఉంటారు. ఏ అభిషేకం చేసినప్పటికీ కూడాను ప్రదోషకాల వేళ శివుడికి అర్చన అభిషేక కైంకర్యాలు చాలా విశిష్టమైనటువంటివి కనుకనే సాయంత్రం వేళ మాత్రమే శివుడికి అభిషేక క్రతువులు కూడా చేస్తూ ఉంటారు. అందులో ఆ యొక్క శివుడికి ఎవరు ఏ విధంగా అర్చన చేస్తూ ఉండాలి, ఏ ప్రకారంగా శివుడికి పూజ చేయడం వలన ఆ ఫలితం మనకు దక్కుతుంది అంటే, కోటి జన్మ కృతం పాపం శివలింగార్చనాత్ ఫలం అని మనకి నిత్యార్చన విధి శైవాగం చెప్తూ ఉన్నది. ఇందులో మనము కోటి జన్మలు చేసినటువంటి పాప పుణ్యములన్నీ కూడా ఉన్నాయో ఒక్క శివుడికి అర్చన చేయడం వలన మాత్రమే అవి పెరిగిపోతాయి అని మనకి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఆ యొక్క పరమేశ్వరుడు మోక్షకారకుడు. ఏదైతే మనకి కోరికలు ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా తీర్చేవాడు విష్ణుమూర్తి. మరి ఏదైతే మోక్ష మార్గము కలగాలో అటువంటి మోక్ష మార్గ ప్రసాద కారకుడు పరమశివుడు. కనుక అటువంటి పరమశివుడికి కార్తీక మాసం ముందు ఎవరైతే ప్రదోషకాల వేళ అంటే నక్షత్రాలు చంద్రుడి ఉదయం తర్వాత తలస్నానం కూడా చేసి ఇంట్లో వీలైతే దేవాలయానికి వెళ్ళండి, లేదా ఇందాక చెప్పిన పూర్వకంగా ఇంట్లో పుట్టమట్టి కూడా మనము ఒక చిన్న శివలింగంగా చేసుకొని బియ్యపిండి చేత దీపారాధన కూడా చేసుకొని అందులో నువ్వుల నూనె కూడా శ్రేష్టమైంది కనుక ఆ నువ్వుల నూనె కూడా పోసుకొని దీపారాధన చేసి అక్కడ కార్తీక దామోదరాయ నమః అని 27 వత్తులు కూడా నిత్యం కూడా కాల్చవచ్చు. కార్తీక పౌర్ణమే కాదు, నిత్యం కూడా 27 వత్తుల చేత మనము కాల్చినట్లయితే మన యొక్క కామ క్రోమములను కూడా చెప్పుకున్నాం కదా ఇందాక, ఆ ప్రకారంగా మనకి పెరిగిపోతాయి. ఈ విధముగా శివుడి అర్చన చేస్తూ ఉండాలి. దాంతోపాటు మనం కూడా అందరికీ ఉపయోగపడాలి, దైవ కార్యక్రమంలో అందరూ పాల్గొనే ఉద్దేశం చేత మేమందరం కూడా మీ గురించి కేవలము ఎవరైతే మన యొక్క వీడియోలు కూడా చూస్తున్నారో అటువంటి వారికి మనం కూడా ప్రదోషకాల వేళ 6 తర్వాత మన యొక్క వీడియో ద్వారా కూడాను మహాలింగార్చన కార్యక్రమాన్ని కూడా మనం చేస్తూ ఉన్నాం. అది ఇందాకే మనం సంకల్పం చేసుకున్నాం కనుక ఖచ్చితంగా దాన్ని మనము చేస్తూ ఉన్నాం కనుక ఎవరైతే ఇందులో పాల్గొనాలో వాళ్ళందరూ కూడా సంప్రదించి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా మరి కోరుచూ ఉన్నాం.